ఆదివాసులమని చులకనగా చూస్తే మా సత్తా చాటుతామని తుడం దెబ్బ నాయకులు హెచ్చరించారు. ఆదివాసులపై జరుగుతున్న దాడులకు ప్రతీకంగా దాడులకు కూడా వెనకడుగు వెయ్యబోమని, మా తడాకా చూపిస్తామని ఆదివాసీ నాయకులు అన్నారు. జైనూరు గ్రామంలో అత్యాచారం చేసి హత్య చేయబోయిన ఘటనను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా దేవాపూర్ ఫ్యాక్టరీ చౌరస్తాలో తుడం దెబ్బ రాస్తారోకో చేపట్టింది. కాస్పేట్ మండల్ దేపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే జైనూరులో జరిగినట్టు నిరసన కార్యక్రమంగా భాగంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో మరి ఆదివాసీ మహిళపై జరుగుతున్న అత్యాచారానికి నిరసనగా ఈరోజు మేము దేపూర్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ఆదివాసీ మహిళపై మరి అత్యాచారం చేయకుండా ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినట్టు వ్యక్తిని తక్షణమే ఉరి తీయాలని మేము తుడుందెబ్బ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆమె వాస్తవానికి దేవుడి దయ వల్ల ఆమె బతికి బయటకు వచ్చింది. ఆమె ఒక నిర్మాణమైన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి మరి విపరీతంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసి చనిపోయింది అనుకున్నాడు ఆ వ్యక్తి. యాక్చువల్ గా చనిపోయిందని వదిలేసి వచ్చిన తర్వాత ఆ దేవుడి దయ వల్ల ఆమె బయటకు వచ్చి ఈ రోజు బాహ్యపరపంచం తెలియజేయడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే ఉరి తీయాలి. ఇది జైనూరులో జరగడం రెండో ఘటన. ఇది గతంలో ఇద్దరు వ్యక్తులను కొట్టడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తుడుందెబ్బ అనేది చూస్తూ ఉంటుందని అనుకోవద్దు. ఖచ్చితంగా భౌతిక దాడి కూడా మేము దిగుతాం. ఆదివాసుల జోలికి రానంత వరకు ఓకే, ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. తరిమి కొడతాం. ఆ ద్రోహులారా ఖబర్దార్ ఒకసారి గుర్తు